హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ వాయుగుండంగా కూడా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయినప్పటికీ దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక సూచించడం అయితే జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు అయితే వీస్తున్నాయి. వీటితో పాటుగా ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల సీజన్లో తొలి 2 నెలలు రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం నెలకొన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు కూడా కురుస్తాయని ఐఎండీ అయితే కనుక తెలిపింది. సంతృప్తికర వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక వీటి ఫలితంగా రాగల 3 రోజులు ఏపీలో చూసుకుంటే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక వీటి ఫలితంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పోలవరం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా అయితే వేసింది.